రమేష్ గారు, ఇది చూడండి, హిట్ యాంటీ రోచ్ జెల్ హ్యాంగర్. దీన్ని పెట్టడం వల్ల మీ సేల్ పెరుగుతుంది. ఇందులో 2 ప్యాక్స్ డిస్ప్లే చేయొచ్చు. దీన్ని తగిలించడానికి 2 సన్నటి రాడ్స్ ఉన్నాయి. ఇందులో మీ ప్యాక్ను తగిలించవచ్చు. ఇంకా ఇది మేకులు కొట్టేందుకు వీలుగా ఉంది. దీన్ని మీరు దుకాణంలో దీన్ని ఫిక్స్ చేయించవచ్చు కూడా, లేదంటే ఏదైనా రాడ్కు తగిలించవచ్చు కూడాను. నేను దీన్ని తగిలించేందుకు ఆ చోటు బాగుంటుంది అనుకుంటున్నాను. దీన్ని నేను అక్కడ తగిలించచ్చా? వద్దు, అక్కడ తగిలించొద్దు. అక్కడ కస్టమర్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సరే, నేను దీన్ని లోపల వైపు తగిలిస్తాను. దీనివల్ల కస్టమర్లకు తగలకుండా ఉంటుంది, బాగా కనిపిస్తుంది కూడాను. సరే, లోపల వైపు పెట్టించండి. ధన్యవాదాలు రమేష్ గారు. దీన్ని ఎల్లుండి మర్చెండైజర్ పెడతాడు. సరే మిత్రులారా, జాగ్రత్తగా గమనించండి. విజయ్ రిటైలర్ మాటను గౌరవించాడు. అలాగే మరోవైపు హ్యాంగర్ పెట్టేందుకు పర్మిషన్ అడిగాడు. తన మాటను గౌరవించడం వల్ల దుకాణదారుడి ఇమోషనల్ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యాయి. దీనివల్ల వారి మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి. రమేష్ గారు, ఇది ఫాస్ట్ కార్డ్ యొక్క పోస్టర్. కస్టమర్లు టీవీలో యాడ్ చూసిన తర్వాత ఈ పోస్టర్ను మీ షాప్లో చూస్తే తప్పకుండా మీ వద్ద నుంచి ఈ ప్రోడక్ట్ను కొంటారు. అలాగే కొన్ని వారాల్లో దీని సేల్ వల్ల మీకు మంచి లాభం వస్తుంది. సరే, అలాగే పెట్టండి. సరే రమేష్ గారు, నేను ఈ చేంజెస్ అన్ని చేస్తాను. సరే. మిత్రులారా, మీరు విజయ్ పర్సుయేషన్ స్టెప్ చేస్తూ ఉండగా చూశారు. రండి, ఇప్పుడు మనం మన గ్రూప్ లో డిస్కస్ చేద్దాం. అతను ఏది సరిగా చేశాడో, ఇంకా ఏది బాగా చేయగలిగి ఉండేవాడో.